గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత విని. ఈ రోజు మనం ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చిందండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి వనస్థలిపురం భవానీ నగర్ సాహెబ్ నగర్ దగ్గర ఉందండి ప్రాపర్టీ అనేది. సో ఇక్కడ చూస్తే మనకి భవానీ నగర్ కి అంటే ఈ కాలనీ వాళ్ళు మొత్తానికి మనకి కమ్యూనిటీ హాల్ ఉంది. అండ్ ఇక్కడ సరౌండింగ్స్ చూడండి, ఇక్కడ చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు అండ్ గ్రీనరీగా ఉంది. అండ్ ఇక్కడ మనకి ఇంటి ఎదురుగా రోడ్ చూస్తే మనకి ఇంటి ఎదురుగా 25 feet రోడ్ వస్తుంది. అండ్ పార్కింగ్ ఎటువంటి అంటే తిప్పలు లేకుండా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇంటి ఎదురుగా గార్డెనింగ్ కి పర్పస్ కి స్పేస్ అనేది వదిలారు. సో ఇక్కడ కూడా మనకి 2 ways అనేవి ఉన్నాయి ఈ ప్రాపర్టీకి. ఇక్కడ మనం మిడిల్ లో ఉందండి ఈ ప్రాపర్టీ అనేది. అండ్ ఇక్కడ మనకి రోడ్ కూడా చాలా నియర్ బై లో ఉంది. అండ్ మెయిన్ రోడ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి, 100 meters రోడ్. అండ్ ఇక్కడ మన వెల్వేషన్ చూస్తే చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ గేట్ కూడా చాలా వెడల్పుగా పెట్టారు, అంటే ఈజీగా కార్ పార్కింగ్ చేసుకోనిక ఉంది. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి ప్రాపర్టీ అనేది చూద్దామండి. ఇది వచ్చి మనకి 167 square yards తో కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఇది ప్రాపర్టీ వచ్చి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. అండ్ మనకి డైమెన్షన్ వచ్చి 30x50 డైమెన్షన్ వస్తుంది. ఆల్రెడీ చెప్పాను కదా, ఇంటి ఎదురుగా మనకి 25 feet రోడ్. ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ స్టెప్స్ కింద మనకి యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చారు, లైక్ వాషింగ్ మిషన్ ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి మనకి ఎవరైనా గెస్ట్ వస్తే. ఇక్కడ చూస్తే కార్ పార్కింగ్ చూడండి, ఇది మొత్తం మనకి గ్రానైట్స్ తో కన్స్ట్రక్షన్ చేశారండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంటి పక్కన సెట్ బ్యాక్ వచ్చి చాలా స్పేషియస్ గా ఇచ్చారు. అండ్ టైల్స్ కూడా చాలా మంచి క్వాలిటీ టైల్స్ తో పెట్టారండి. అండ్ పైన చూడండి మనకి ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్ గా చేశారు. మెయిన్ డోర్ కూడా చాలా నీట్ గా ఉంది గ్లాసెస్ తో. అండ్ మనకి డోర్స్ అన్ని కూడా టేక్ డోర్స్ తో చేశారండి, టేక్ వుడ్ తీసుకొని ఇది చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి మనం ఇల్లు చూద్దామండి. మనం లోపలికి హాల్లోకి వచ్చేసాము. ఇక్కడ ఎదురుగా చూస్తే మనకి టీవీ పాయింట్. అండ్ ఇక్కడ 2 bedrooms కి మనకి కావాల్సిన వే ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ పర్పస్ మనకి ఇక్కడ హాల్లో 2 windows అనేటివి ఇచ్చారు. మనకి ఇది G+1 LRS పెయిడ్ పర్మిషన్ ఉందండి. మనకి వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ పైన చూస్తే మొత్తం నీట్ గా చూడండి, మనకి పిఓపి అనేది నీట్ గా కన్స్ట్రక్షన్. ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. నెక్స్ట్ ఇక్కడ టీవీ పాయింట్ దగ్గర మనకి సెల్ఫ్స్ ఇచ్చారు, చాలా నీట్ గా చేశారు. అండ్ ఇక్కడ మనకి బయట సెట్ బ్యాక్ చెప్పాను కదా, ఇక్కడ బయట నుంచి మనం వెళ్ళడానికి మనకి ఇక్కడ డోర్ కూడా ఇచ్చారు. అంత క్వాలిటీ డోర్స్, టేక్ వుడ్ అన్నాను కదా, ఆ డోర్స్ తీసుకొని మనకి ఇది చేసి ఇచ్చారండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ పార్టీషన్ లాగా ఇచ్చారు మనకి కిచెన్ ఏరియాకి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ మనకి ఏమైనా కావాల్సిన వస్తువులు పెట్టుకోవడానికి. అండ్ ఇది డైనింగ్ ఏరియా లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి వాష్ బేసిన్ పాయింట్. డైనింగ్ ఏరియా తీసుకున్నప్పుడు అక్కడ కావాల్సిన వస్తువులు పెట్టుకోవడానికి మనకి సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు. మనం ఈ ప్రాపర్టీ తొందరగా తీసుకున్నామంటే మనం ఇంటీరియర్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. పైన పిఓపి చూసినా కూడా చాలా నీట్ గా ఉంది మనకి కిచెన్ ఏరియాలో. అండ్ కలర్ఫుల్ పెయింటింగ్ అనేది వేశారండి. ఒకసారి కిచెన్ ఏరియా చూద్దామండి. అండ్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ అయితే వీడియో వితౌట్ వెంటిలేషన్ చేస్తున్నాము, అంటే ఎటువంటి లైట్స్ లేకుండా చేస్తాం. వెంటిలేషన్ అయితే చాలా అవసరం ఉంది. ఇది మనకి పూజా రూమ్. సో పూజా రూమ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు. అండ్ మనకి కిచెన్ చూస్తే చాలా నీట్ గా ఉందంటే మంచిగా బ్లాక్ కలర్ టైల్స్ తో చేశారు. అండ్ ఇక్కడ సెల్ఫ్ చూసినా కూడా చాలా నీట్ గా ఉంది, అంటే మనం ఇంటీరియర్ చేసుకుంటే బాగుంటది. పైన సజ్జా కూడా ఇచ్చారు. అండ్ మనకి ఎగ్జాస్టర్ ఫ్యాన్ కోసం స్పేస్ కూడా వదిలారండి. ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకుందాం మనం, కిచెన్ బ్యాక్ సైడ్. అండ్ దీంట్లో మనకి బోర్ అండ్ సంపు కూడా ఫెసిలిటీ అవైలబుల్ లో ఉన్నాయి. సో ఇక్కడ కవర్ చేస్తున్నాను చూడండి, బోర్ అండ్ సంపు కూడా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి యూటిలిటీ ఏరియా లైక్ వాషింగ్ మిషన్ పెట్టుకోనికి, లేదంటే ఎవరైనా పిల్లలకి స్నానం చేయడానికి కూడా ఉంది. ఇక్కడ మనకి బోర్ కి కావాల్సిన స్విచ్ బోర్డ్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి మనకి సెట్ బ్యాక్ నుంచి బ్యాక్ సైడ్ చూస్తే బాల్కనీ లాగా కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ సరౌండింగ్స్ చూడండి, చాలా గ్రీనరీగా చెట్లు మంచిగా ఉంది. ఎండాకాలంలో మనకి ఏసీతో పని లేకుండా ఉండొచ్చు. ఒకసారి మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి వాష్ బేసిన్ పాయింట్ అనేది ఇచ్చారు, చూపిస్తుందని చూడండి. ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్. అండ్ ఇది మనకి హాల్లో కామన్ వాష్రూమ్ అండి. అంటే మనం ఇండియన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే వెస్టర్న్ అయినా పెట్టుకోవచ్చు. మనకి స్పేస్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ కమింగ్ టు బెడ్రూమ్. సో మనకి ఇక్కడ బెడ్రూమ్ లో చూడండి, పిఓపి చాలా నీట్ గా చేశారండి. వాల్ పెయింటింగ్ కూడా చాలా నీట్ గా వేశారండి, పెయింటింగ్ అనేది కూడా. అండ్ సెల్ఫ్స్ ఇచ్చారు, పైన సజ్జా ఇచ్చారు. అండ్ ఇంకొకటి లోపలికి మనకి లోతుగా ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. అండ్ వెంటిలేషన్ పర్పస్ మనకి విండోస్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, మనం ఇంటీరియర్ పార్ట్ చేసుకుంటే చాలా ఆసమ్ గా ఉంటుంది. అండ్ డోర్స్ కూడా చెప్పాను కదా, టేక్ వుడ్ తో చేశారు మనకి. ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేద్దామండి.
అండ్ ఇక్కడ మనం మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చేసాము. సో ఇక్కడ చూడండి మనకి మొత్తం సెల్స్ అనేటివి ఇచ్చారు చాలా నీట్ గా. పైన ఫ్యాన్ సీలింగ్ కూడా బాగా చేశారు. అండ్ వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు. పెయింటింగ్ చూస్తే చాలా ప్రతి ఒక్క బెడ్రూమ్ లో చాలా వెరైటీగా మనకి పెయింటింగ్ అనేది చేసి ఇచ్చారు. అండ్ విత్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి. సో ఇక్కడ మనకి వాష్రూమ్ కి ఇచ్చారు. సో ఓవరాల్ గా ఇక్కడ మొత్తం కింద చూసారు కదా. ఒక్కసారి మనం పైకి వెళ్ళి ఎలా ఉంది టోటల్ వ్యూ అనేది చూసుకుందాం పదండి. సో ఫైనల్ గా మనం పైకి వచ్చేసామంటే మనకి రెయిన్ వాటర్ కింద పడకుండా నీట్ గా మనకి కన్స్ట్రక్షన్ చేస్తారు, కవర్ చేశారు. అండ్ ఇక్కడ నేను వెల్వేషన్ చూపించాను కదా, ఇక్కడ చూడండి వెల్వేషన్ అనేది కూడా బాగా ఉంది. ఇక్కడ చూస్తే మనకి ఈవినింగ్ టైమ్ లో బాగుంటుంది. అండ్ ఇక్కడ కావాలంటే మనం లైటింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓవరాల్ గా ప్రాపర్టీ మనకి ఇక్కడ పార్ట్ కనిపిస్తుంది చూడండి, మొత్తం 167 స్క్వేర్ యార్డ్స్. అండ్ ఇక్కడ చూస్తే లొకేషన్ చూడండి, గోవాలో ఉన్నట్టు మంచిగా టెంకాయ చెట్లు అంతా ఉంది. అండ్ మొత్తం చూసారు కదా, మనకి వాటర్ ట్యాంక్ హైట్ కోసం అక్కడ అది కూడా కన్స్ట్రక్షన్ చేశారు. సో టోటల్ ప్రాపర్టీ చూసారు కదండి, చాలా బాగుంది. చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది. సో ఓవరాల్ గా ప్రాపర్టీ చూసారు కదా, మనకి చాలా తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది. మనకి ప్రైమ్ లొకేషన్ లో ప్రాపర్టీ అనేది సేల్ లో ఉంది. సో దీని ప్రైస్ వచ్చి 1,08,00,000 అంటున్నారు. నెగోషియబుల్ అండి. మనం డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం, మీరు డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ కోసం మీరు కూడా మన ఛానల్ నుంచి ప్రమోషన్ చేయాలనుకుంటే చాలా తక్కువ బడ్జెట్ లో మనం ప్రమోషన్ అనేది చేయబడుతుంది. మన నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, దీని ప్రైస్ వచ్చి 1,08,00,000. సో నెగోషియబుల్. సో ఇలాంటి ప్రాపర్టీని మిస్ చేసుకోకుండా తొందరగా వచ్చి మీ సొంతం చేసుకోండి. ఇది రెడీ టు ఆక్యుపై అండి. థ్యాంక్ యూ.